హలో అండి, అందరికీ నమస్కారం. ఎన్ఎన్టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ మొదటిసారి చూస్తున్నారు, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మా తెలంగాణ పోలీస్ శాఖలో వెలువడే నోటిఫికేషన్ నుంచి ఎదుర్కొన్న అభ్యర్థులకి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. తెలుసు, మన ఈ రోజు ఈనాడు పేపర్ లో వచ్చింది. మన రాష్ట్ర వ్యాప్తంగా 2023 జనవరి 1 నాటికి 24,247 ఖాళీలు ఉన్నట్లు వెలువడైంది. అది కూడా నేను చెప్తున్న విషయం మామూలు వ్యక్తులు చెప్పిన విషయం కాదు. దీనికి సంబంధించి బీపీఆర్డి అనే ఒక సంస్థ ఒక అధ్యాయం ద్వారా తెలియజేసింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో 24,247 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పేసి తెలియజేసింది. ఆ బీపీఆర్డి అంటే ఏంటంటే బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. బీపీఆర్డి అనే సంస్థ ఏం చేస్తుందంటే, భారతదేశంలో పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది, జైలు శాఖ ఏ విధంగా పనిచేస్తుంది, దీనికి సంబంధించి పోలీస్ శాఖకు ఉపయోగపడే టెక్నాలజీ మరియు సాంకేతికతను అందించడంలో సహాయపడుతుంది బీపీఆర్డి అనే ఒక సంస్థ. జనవరి 1, 2023 నాటికి 24,247 పోస్టులు అయితే పోలీస్ శాఖలో ఉన్నాయని చెప్పేసి ఈ సంస్థ ఒక అధ్యాయం ద్వారా అయితే తెలియజేసింది. అది ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, దేశంలో ప్రతి 442 మందికి ఒక పోలీస్ అవసరం అని చెప్పేసి ఈ సంస్థ తెలియజేస్తుంది. అంటే 1,00,000 మందికి 226 పోలీసులు ఉండాలన్నమాట. కానీ ప్రస్తుతం ఉన్న పోలీసులు మాత్రం 663 మంది మాత్రమే. కానిస్టేబుల్ తెలంగాణలో మొత్తం 24,247 ఖాళీలు. దేశంలో అత్యధిక శిక్షణ సంస్థలు ఇక్కడే, మన రాష్ట్రంలోనే అత్యధిక సీసీ కెమెరాలు బీపీఆర్డి తాజా నివేదికలో బహిర్గతం. తెలంగాణలో 615 మంది పౌరులకు పోలీసు ఉన్నట్లు పోలీస్ పరిశోధన అభివృద్ధి సంస్థ బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బీపీఆర్డి తాజాగా గణాంకాలు వెల్లడించాయి. వాస్తవానికి 442 మందికి ఒకరు, అంటే 1,00,000 మంది పౌరులకు 226 మంది ఉండాలి. కానీ 163 మంది ఉన్నట్లు తెలిపింది. అయితే బీపీఆర్డి అనే సంస్థ 2023 జనవరి 1 నాటికి దేశవ్యాప్తంగా పోలీస్ శాఖ స్థితిగతులపై బీపీఆర్డి తాజా నివేదిక వెలువరించింది. రాష్ట్ర పోలీస్ శాఖలో అన్ని విభాగాల్లో కలిపి 24,247 ఖాళీ ఉన్నట్లు పేర్కొంది. తెలంగాణకు 239 ఐపీఎస్ పోస్టులు మంజూరు కాగా 122 మంది ఉన్నట్లు వెల్లడించింది బీపీఆర్డి సంస్థ.